హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్. కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో పీఎం కిసాన్ 19వ విడత నిధులు అనేది కూడా విడుదల చేయబోతుంది. దీనికి సంబంధించి డబ్బులు అనేది కూడా ఈ 7 జిల్లాల వారీగా మొదటగా కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే డబ్బులు అనేది కూడా జమ అవుతానైతే కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అధికారికంగా నోటిఫికేషన్ ద్వారా ఈ ప్రక్రియ అనేది కూడా వెలువడించారు. ఇక రైతుల ఖాతాలలో కూడా మొదటగా 7 జిల్లాలకు 19వ విడత నిధులు అనేది కూడా జమ కాబోతున్నాయి. ఇక ఆ జిల్లాలు ఏంటో, ఏ రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారనే అంశంపైన పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, రైతులకు సంబంధించి ఎప్పటికప్పుడు మన సమాచారాన్ని అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. పీఎం కిసాన్ 19వ విడతకు సంబంధించి నిధులు అనేది కూడా రైతుల ఖాతాలలో ఈ నెల 24న బీహార్లో జరిగే బహిరంగ సభలో మన కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా అర్హత కలిగినటువంటి ప్రతి రైతు ఖాతాలలో కూడా 2,000 రూపాయల చొప్పున డబ్బులు జమ చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి కూడా మొబైల్ నెంబర్ అనేది కూడా పోర్టల్లో అప్డేట్ చేసుకోవాలని అయితే తెలిపింది. ఇక అగ్రిగోల్డ్ కార్డు అనేది కూడా ఖచ్చితంగా ప్రతి రైతు కలిగి ఉండాలని అయితే తెలపడం జరిగింది. ఇక ఈ విషయాలు అనేది కూడా క్రిందటి వీడియోలో కూడా తెలియజేశాను. ఇక జిల్లాల వారీగా డబ్బులు జమ అవుతాయి కాబట్టి మొదటగా ఆల్ఫాబెట్ వైజ్ ఏ నుంచి జెడ్ వరకు ఏ జిల్లాలు ఉన్నాయో ఆ యొక్క జిల్లాల వారీగా వారం రోజుల పాటు ఈ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో కేంద్ర ప్రభుత్వం జమ చేస్తుంది. వెంటనే కూడా లిస్ట్లో మీ పేరుందో లేదో కూడా క్రింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ అనేది కూడా పెట్టాను. ఆ లింక్ అనేది కూడా మీరు ఓపెన్ చేసి లిస్ట్లో మీ పేరుందో లేదో కూడా వెంటనే కూడా చెక్ చేసుకోండి. ఈ నెల 24 నుండి రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ చేస్తారు. ఇది అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.